ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంది. చెప్పండి స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరకపోతుంది. 100% ఇరకపోతుంది. మీకు గుర్తు చేస్తాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు అనేది ఆరోపణ వచ్చింది కదా. రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి నేను ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ ఇస్తున్నాను చెప్పి పేర్కొన్నాను. అంటే ఏంటి? దీస్ 3 sections ఆర్ ఎలిమినేటెడ్. These 3 sections are eliminated. దయచేసి ఇక్కడ గమనించాలని చెప్పంటుంది. నువ్వేదైతుందో దళితుల హక్కులను కాలరాసే విధంగా, బలహీన వర్గాల హక్కులను కాలరాసే విధంగా వీళ్ళు ప్రత్యేకంగా ఏ 10% రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాటుతనం అనే నెపంతో ఏదైతే కేవలం అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కల్పింప చేయబడడం జరుగుతుందో అందులో వీరికి అవకాశం కల్పించలేకపోవడం అంటే ఏంటి? ఉదాహరణ ఎస్సీలో ఒక 15% ఉన్నది, ఎస్టీలో ఒక 10% ఉన్నాడు, 15, 10, 25. బలహీన వర్గాలు ఒక 50% ఉన్నారు. ఉదాహరణ అంటే 15, 10, 25, 50, 75% పోతే మిగిలింది ఎంత? 25%. ఈ 25% ఎవరు? దోజ్ హు ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్. వాళ్ళు హిందువులు కానీ ముస్లింలు కానీ. ఇక్కడ గమనించాల్సింది ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అంటే కేవలం హిందూ సమాజం అని చెప్పి అనుకుంటారు. అన్రిజర్వ్డ్ క్యాస్ట్ లో ఏదైతున్నదో ఈవెన్ ది ముస్లిం, క్రిస్టియన్, whoever are not getting reservation are eligible to get a reservation in EWS. అంటే 25%లో ఎవరెవరు వస్తారు? అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ హిందూ, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ ముస్లిం, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ హిందూ, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఆఫ్ ముస్లిం. ఉదాహరణకి ఏదైతుందో యూపీ లాంటి రాష్ట్రంలో ముస్లిం జనాభా 20% ఉన్నది. అక్కడ ఓబీసీలలో ఓన్లీ 1-2% ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్. రెస్ట్ మోర్ దాన్ 15% ముస్లిమ్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ఓబీసీ. ఆ 15% ఏదైతుందో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో హక్కు పొందబోతుంది. ఆ 15% ఆఫ్ ముస్లిం సమాజం ఏదైతున్నదో ఈడబ్ల్యూఎస్ లో నువ్వు రిజర్వేషన్ సౌకర్యం పొందబోతున్నావు. నేను ఎందుకు చెప్తున్నా అని చెప్పానంటే నువ్వు ఒకవైపు ఇక్కడ ఏమంటాడు? నేను ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పండి. ఏమంటుండు? నేను ముస్లింల హిందువుల యొక్క మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగా, హిందువుల మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగా మన దగ్గర వచ్చి ఏం చెప్తున్నాడు? నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పండి. నువ్వు ఈడబ్ల్యూ రిజర్వేషన్ లో ఎవరికి అవకాశం కల్పిస్తున్నావు? Out of 10% of EWS reservations, more than 50% refit Muslims are going to get. మీరు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే రెస్ట్ ఈజ్ ఓన్లీ 25%. ఈ 25% హిందూ సమాజం ఉన్నది, ముస్లిం సమాజం ఉన్నది. అందరూ వస్తున్నారు అందరూ. అండ్ ముస్లిమ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ గెట్టింగ్ ఏ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ రిజర్వేషన్ ఇన్ EWS. ఇక్కడ చెప్పేదేం చెప్తుండో హిందూ సమాజం యొక్క మెప్పు పొందటానికి కొరకు
హిందూ సమాజం యొక్క మెప్పు పొందటానికి కొరకు ఏం చెప్తున్నాడు? మీరు తిరిగి అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ముస్లింల మెప్పు పొందటానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ ముస్లింల మెప్పు పొందటానికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది ఇక్కడ చెప్తున్నాడు. అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు అని చెప్పండి. దయచేసి ఈ అంశాన్ని గమనించాలని చెప్పండి. మీరు ఈడబ్ల్యూ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని భావిస్తే లెట్ ఆల్ బి గెట్ ఆపర్చునిటీ. మీరు దీనికి ఏదైతే క్యాస్ట్ అండ్ క్రీడ్ లేకుండా ఆర్థిక వెనుకబాటుతాన్ని గురవుతున్నటువంటి వర్గాల వారికి అందరికీ ఈడబ్ల్యూ అవకాశం కల్పిస్తుంది. కులము మతం అనే నీకు భేద భావన లేకుండా, కులము మతము అనే భేద భావన లేకుండా యావత్ సమాజానికి ఏదైతున్నదో మీరు ఈడబ్ల్యూఎస్ లో అందరికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఎందుకంటున్నానంటే ఉదాహరణకు దళితులలో కొంతమంది ఉన్నత అధికారులు ఉన్నారు, దోస్ హు ఆర్ అబోవ్ పావర్టీ లైన్. కొంతమంది ఇవాళ మోర్ దాన్ 70% ఆర్ బిలో పావర్టీ లైన్. ఈ బిలో పావర్టీ వల్ల ఏమవుతుందో ఆ ఉన్నత వర్గాలతో పోటీ పడే పరిస్థితి పడుతుంది. వీళ్ళు ప్రత్యేకంగా సదుపాయాలు లేవు, వీళ్ళు ప్రత్యేక సదుపాయాలు లేవు ఇవాళ. వీళ్ళకు దళితులు వాళ్ళు ఇక్కడ వాళ్ళ వర్గాలలో ఆర్థికంగా ఎదుగుదలకు ఉన్నటువంటి వారితో పోటీ పడే పరిస్థితి ఉన్నది. వీళ్ళు ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏదైతున్నదో వాళ్ళ పిల్లలు మంచి విద్యా బోధన పుస్తకాలు సమకూరుస్తున్నాడు. వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఏదైతుందో ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తుడు వాళ్ళ పిల్లలకు మెరుగైన విద్యా బోధన సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారికి ఉండే ఆర్థిక స్తోమతతో. ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు ఏమైపోతున్నారు, వీళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. అందరికీ అవకాశం కల్పిస్తారు. నిరుపేద వర్గాలు అందరిలో ఉన్నారు, నిరుపేద వర్గాలు అందరిలో ఉన్నారు. మేమందరికీ అవకాశం కల్పిస్తాం ఈ రిజర్వేషన్. మేము మోడీ గారి దాకా కుచ్చిత బుద్ధి కాదు. మోడీ గారి దాకా ఏది ఇస్తుందో దాని ఇవాళ కేవలం పెట్టుబడి దాని వర్గాల కొమ్ము కాసే విధంగా ఆలోచన విధానం. మోడీ గారు ఆలోచన విధానం ఇవాళ పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాసే విధంగా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించే కాకుండా సమాజంలోని సామాజిక వెనుకబడడానికి గురవుతున్న వారికి అందరికీ ఏది ఇస్తుందో మేము హక్కు కల్పిస్తాం. భవిష్యత్తులో మీరు ఇకనైనా ముస్లింలు అనే ఒక పదం వాడకండి. ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తుంది మీరు. దిస్ మస్ట్ బి గివెన్ క్లారిటీ. నేను స్పెషల్లీ అపీలింగ్ టు మై మీడియా ఫ్రెండ్స్. మా పాత్రికేయ సోదరులు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే ఈడబ్ల్యూ రిజర్వేషన్లో ప్రధానంగా ఏదైతుందో హిందువులతో పాటు ముస్లింలకు కూడా సమానమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తున్నది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పండి. ఆయన ముస్లింలకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తలేడు, కేవలం హిందువులకే కల్పిస్తుండ అనేటువంటి ఒక భావన సరైనది కాదు. ఆయన గత 10 సంవత్సరాల పాలనలో హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా ఏ విధమైన మేలు ఒనగూర్చలేదు. గత 10 సంవత్సరాల పాలనలో హిందూ సమాజానికి ఏ విధమైనటువంటి ఒక మేలు ఒనగూర్చలేదు. ఏదైనా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే హక్కులు పొందడం జరిగింది. తప్పేదైతుందో ఇంకా ప్రత్యేక హిందూ సమాజాన్ని మేలు ఒనగూర్చలేదు. అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టడం జరిగిందంటే కూడా అది భారత న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ ఆదేశాలతో నిర్మాణం చేపట్టదు. ఇవాళ ఏదైతుందో అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఇట్ ఇస్ నాట్ ది క్రెడిట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇట్ ఇస్ నాట్ ది క్రెడిట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గివ్ క్రెడిట్ టు ఎనీబడి యూ షుడ్ గివ్ ఇట్ టు ది జ్యుడిషియరీ. ఆ యొక్క గౌరవము ఆ క్రెడిట్ ఇవ్వాలని చెప్పంటే న్యాయ వ్యవస్థకి ఇవ్వాలని చెప్పంటున్నాం.
ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టడం జరిగిందంటే అది న్యాయ వ్యవస్థ తీర్పు అనుగుణంగా మాత్రమే చేపట్టదు. ఆ న్యాయ వ్యవస్థ తీర్పును ఎవరైనా గౌరవించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.